మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ మాత్రే నమః. మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం దాదాపు ఒక 20 సంవత్సరాల ముందుటి నుంచి ప్రతిష్ఠ చేసుకొని ఇక్కడ గ్రామస్తులు గ్రామ దేవతగా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలానే మన ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో శుక్రవారము, మంగళవారము, పౌర్ణమి, అమావాస్య దినాలలో విశేషముగా ఉదయం ఫల పంచామృత అభిషేకము, తరువాత సుగంధ ద్రవ్య అభిషేకము, విశేషమైనటువంటి అలంకరణ, తీర్థప్రసాద వినియోగము, తరువాత అన్నదానము అనేది విశేషంగా జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థము కమిటీ చైర్మన్ మురుగన్న గారు భక్తులకు విశేషముగా అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మనము పౌర్ణమి రోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, సుగంధ ద్రవ్య అభిషేకము, అలంకారము, తీర్థప్రసాద వినియోగం అయిన తరువాత సాయంకాలం జ్వాలా దీపము అనే ప్రజ్వలన కార్యక్రమం చేసిన తరువాత అమ్మవారికి ఊంజల్ సేవ మండపంలో విశేషమైనటువంటి పుష్పాలంకరణతో అమ్మవారికి ఊంజల్ సేవ కార్యక్రమం జరుగుతుంది. గంటా ఊరు పురవీధులలో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవం కూడా విశేషముగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. అమ్మవారు ఏమి తలుచుకున్నా వెంటనే అమ్మవారి యొక్క ఆశీర్వాదం భక్తులకు దొరుకుతుంది. అమ్మవారు అనేకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, రుగ్మతలను కూడా ఇక్కడ తీరుస్తున్నారు. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో దాదాపు 20 ఏండ్లుగా గంగమ్మ ఆలయం అనేసి ఉన్నది. ఈ 20 ఏండ్ల గంగమ్మ ఆలయంలో 15 సంవత్సరాలుగా గంగ జాతర అనేది జరుగుతూ ఉంది. ఈ 15 ఏండ్లుగా ఈసారి 2025లో నాకు చైర్మన్ అనే పదవి ఇచ్చినారు. పదవి ఇచ్చినాక మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్, మా బంధువులు సహకారంతో మా వల్ల అయిన కాడికి మేము అభివృద్ధి చేసినాము. ఆ అమ్మ ఆశీర్వాదాలు నా దగ్గర ఉంది, నాకుంది కాబట్టి ఆ అమ్మ నా దగ్గరే మళ్ళీ ఇంత పని చేపించుకొనింది. రాబోయే రోజుల ఇంకో అభివృద్ధి చేయాలనేసి ఉంటుంది. ఇక విశేషం ఏమంటే మంగళవారము, శుక్రవారము విశేషం అభిషేకాలు జరుగుతుంది. అభిషేకం జరిగినాక సాయంత్రం అన్నదానం జరుగుతుంది. ఎంతమంది వస్తారో అంతమందికి అన్నదానం చేస్తాము. అన్నదానం దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. దాతలు చేయని రోజు మనమే చేస్తాము అన్నదానం. మంగళవారం, శుక్రవారం అన్నదానం నిలపము. 11 రోజుల దసరా ఉత్సవంలో భవానీ మాల అనేది వేయించినాము. భవానీ మాల వేసుకొని దీక్షగా 11 రోజులు ఉన్నారు. 11వ రోజు గరిగి ఎత్తేసి అగ్నిగుండం తొక్కిపించినాము. అగ్నిగుండం తొక్కినాక మళ్ళా ఇప్పుడు ఇది నిలిచింది. ఈసారి ఫస్ట్ ఓం శక్తి మాల మన గంగమ్మ గుడి తరపున ఓం శక్తి మాల వేయడం జరుగుతుంది. అది ఓం శక్తి టెంపుల్ గంటా ఊర్లోనే ఉంది. అక్కడ మాల వేయడం జరుగుతుంది. వేసిన వాళ్ళకి ఆలయ తరపున వాళ్ళని ఉచితంగా మేల్మరువతూరికి పిలుచుకొని పోయి మళ్ళా పిలుచుకొచ్చి ఇక్కడే వదలడం జరుగుతుంది. మాల వేసుకునే వాళ్ళకి, ఓం శక్తి మాల వేసుకునే వాళ్ళకి 3 పూట్ల భోజనం సౌకర్యం ఈడ గుడి లోపలనే జరుగుతుంది. అట్లే వాళ్ళని బయట గుడికి పిలుచుకొని పోయే జాగాలను 3 పూట్ల భోజనము గుడి తరపుననే జరుగుతుంది.